సమాధానం చెప్పడానికి మీడియా లీగల్ నోటీస్ హరీష్ రావు గారి మీద కాదు, కేసీఆర్ మీద కాదు, అందరి మీద. అంటే ఇప్పుడే కాదు, మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారంటే గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి లేకుండా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎంటైర్ బీఆర్ఎస్ మీద ఎంత పెద్ద ఆరోపణలు వచ్చినాయి. వాటి ఆరోపణల మీద వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినారు, అంతకుముందు మేము మాట్లాడినాం. మరి అప్పుడు లీగల్ నోటీసులు ఇష్యూ చేయలేదు. మరి కాబట్టి పర్సనల్ గా తీసుకోకుండా రాజకీయాల్లో ఆరోపణల మీద పర్సనల్ తీసుకొని ఈ రకంగా నోటీసులు ఇవ్వడం అనేది మంచి పరంపర కాదు. నోటీస్ ఇవ్వడం కూడా తప్పు పడుతున్నారు. అయితే మీరు ఇంత మూర్ఖంగా మాట్లాడితే అంగీకరించినట్టు అవుతుంది కదా. దానికోసం ఏమైనా ఆయన చెప్పిన ఒక ప్రజలు నమ్ముతారా? కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది, చెప్పులు లేకుండా దొంగ చట్టుకుని టెంపుల్ పోయినా అనుకుందాం. నమ్ముతారా? ఆరోపణ చేస్తే ప్రజలు నమ్ముతారా? నమ్మరు. అవన్నీ కూడా పొలిటికల్ సంట కోసం చేస్తున్నటువంటి ఒక నాటకాలను అనుకుంటారు తప్ప, మనం కూడా రూపీలో దిగితే బీఆర్ఎస్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఇంకెవరైనా ఆ రూపీలో దిగితే మీరు కూడా సేమ్ కోలో ఉన్నట్టే కదా. జస్ట్ ఉందాకనుంటుంది, దాన్ని లైట్ తీసుకోండి, ఒక మాట ఖండించి వద్దేయండి. పొలిటికల్ స్టంట్ గానే చూస్తుంది బీజేపీ మాత్రం దీన్ని పొలిటికల్ స్టంట్ గానే చూస్తుందా? నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నంత కాలము ఏ పూజలు చేసినా, ఇలాంటి కార్యక్రమాలు చేసినా, ఇలాంటి శుద్ర పూజ చేసినా ఏమి కావు. పక్షంలో ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా, సిన్సియర్ కార్యకర్తగా నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఒకసారి ఫీల్డ్ లోకి వచ్చేసిన తర్వాత లీగల్ నోటీస్, లీగల్ బ్యాటిల్ మొదలైన తర్వాత బీయింగ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హి హాస్ టు సపోర్ట్, హి విల్ హావ్ టు సపోర్ట్. కాబట్టి సపోర్ట్ చేస్తుంది తప్ప మీరు ప్రకాష్ గారు కాదునండి. ప్రకాష్ గారు ఒక మీడియాలో నేను దేవుని మొక్కుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడొద్దని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు? అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు మాకు, మా నాన్నగారికి శుద్ధ పూజలు చేసి చేతపడి చేసి మాకు దోషింది అన్నది ఎవరు? వాళ్ళ కుటుంబ సభ్యులే కదా. అది నిజమా కాదా? వీడియో తీయండి మీరే. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా గుంటనక్కని ఎవరన్నది కారణం ఏమని చెప్పండి. అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ముందుకు వెళ్తా ఉంటే ఇబ్బంది కలగాలని చెప్పి చేసింది ఎవరు? అంటే బాధ్యత కాదా? తిరుచి కానివ్వండి, అదేవిధంగా శివమొగ్గ కానివ్వండి, ఎందుకు వెళ్ళిర్రు? సెక్యూరిటీ ఎందుకు వెళ్ళిర్రు? చెప్పకుండా కానీ ఏదో మాట్లాడతాము, నోటీస్ చేస్తామంటే ఎవరు భయపడతారు? మీ నోటీసులకు ఎవరు భయపడతారు? తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంపూర్ణ పరిపూర్ణమైన ఆశీర్వాదము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. కాబట్టి అలాంటి ఏ పూజలు కూడా ఫలించవు. ప్రకృతి అనే పక్షంలో ఉన్నది, ప్రజలైన పక్షంలో ఉన్నారు, దైవ బలమైన శక్తిగా ఉంది, జనబలమైన అండగా ఉంది. గ్రహించండి. ఏదో మాటలు కాదు. హరీష్ రావు శుద్ధ పూజలు చేసే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పెట్టి అంటున్నాం. చెప్పండి. మూఢత్వము, మూఢనమ్మకము, మూర్ఖత్వము, గాంధీ భవన్ పేరు మార్చుకోండి అని చెప్తున్నారు. ఇంకా అని అంటున్నారు. తెలంగాణ భవన్, బీఆర్ భవన్ చెప్పండి. బీఆర్ఎస్ భవన్, తెలంగాణ పేరు మార్చుకోండి. మేము అట్లా అజ్ఞానంగా కాదు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు రాష్ట్ర రాష్ట్ర ప్రజలు ఉమ్మేస్తున్నారు. కాదు కవిత గారు తెలంగాణ భవన్ తీసుకోగలరు. ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడతారు, ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడతారు. ఎక్కడి మంత్రాలు మీరు మీరు భవనం పేరు చేంజ్ చేయకపోతే, మీరు భవనం పేరు కాదు నేను చెప్తున్నా అమ్మ, మీరు భవనం పేరు చేయకపోతే కవిత గారు వచ్చి తెలంగాణ భవన్ టీఆర్ఎస్ అని చెప్పుకోగలరు. అది మేనకా గాంధీ గారు మీతో కొట్లాడారు, బీజేపీలో అది నేనేమంటున్నా అంటే మీరు ఎంత దాచినా దాగదు, నిజం దాగదు, నిజం దాగదు, ప్రజాస్వామ్యంలో ఎవరికి వాళ్ళే. హరీష్ రావు చేసేటువంటి పూజలు నిజం దాగదు.
ఉంది డేట్స్ ఉన్నది. ఎందుకు గుళ్ళకి ఎక్కడికి వెళ్తే వెళ్ళిండు? మాత్రం పూజలు గుడికి కాదు చేయడానికేనా? అమ్మా మీరు అమ్మా వెళ్ళట్లేదా? అమెరికాకి వైన్స్ ఎందుకు కెళ్ళి వెళ్తున్నాడో చూపిస్తారా? అమ్మా మీరు వైన్స్ కెళ్ళి తాగలంటే ఏంది అమ్మంటారు? వైన్స్ గుడి అంటే అంటే కాదు 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 వినండి మీరు 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 ఫోన్ చేసి అమ్మా అమ్మా వినండి మీరు వినండి వినండి అమ్మా కాదు వినండి అమ్మా వినండి వినండి మీరు వైన్స్ దుకాణానికి వెళ్ళి మీరు వైన్స్ దుకాణానికి వెళ్ళి నేను తాగాలి అంటే ఎవరు నమ్ముతారు? మీరు శుద్ధ పూజలకు వెళ్ళి ఎవరు మాట మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు మీరు వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒకటి శివమొగ్గలు కానీ తిరుచుల్లో కానీ ఏ టెంపుల్కి వెళ్ళిరో అక్కడ చేస్తారు పూజలు. ఆ పూజలు అక్కడ అది మాట్లాడుతున్నాము. కారణం ఏం చెప్పండి? అదే చెప్తున్నా డేటు సమయం ప్రాంతము అని చెప్తాం మేము కదా, చెప్పింది మేము కదా, మీరు కాదు చెప్పింది మేము. మా చెప్తే ఆధారాలు ఉన్నాయి. ఎందుకు సెక్యూరిటీ లేడు? మీరు గుడికి లేడు. ఒక ఎమ్మెల్యే ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి కదా. కారణం ఏంది? మీరు చర్చిలకు వెళ్ళారా? సందర్భం వేరా, స్థలం వేరా, సమయం వేరా. మందిరాలకు అమ్మా వినండి, సందర్భం వేరా, సమయం వేరా, స్థలం వేరా. మీరు వెళ్ళిన టెంపుల్ ఒకటి ఇక్కడ శివమొగ్గల వెళ్తే అమ్మా వినండి మందిరం అమ్మా వినండి కాదు 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 వినండి అమ్మా వినండి అమ్మవారి పూజలు అమ్మవారి పూజలు వేరు, అమ్మవారి పూజలు వేరు. మీరు వెళ్ళిన ప్రాంతం వేరు, మీరు వెళ్ళిన స్థలం వేరు. శివమొగ్గల మాత్రమే తిరుచుల్లో మాత్రమే శుద్ర పూజలకు సంబంధించినటువంటి వివరాలు అయితే ఇన్నాము. సమాచారం లేదా మీకు? లేకుండా మీకు అమ్మా అరే మీకు తెలియకపోతే తెలుసుకోండి, సమాచారం సేకరించండి. మీరు సమాచారం లేకుండా రాకండి. సమాచారం లోపం ఉంది మీ దగ్గర, సమాచారం తెలుసుకోండి. తెలిసినప్పుడు బాగుంటది. ఏదో మీరు మాట్లాడేసేసి అది కాదు అమ్మా. మీరు మీకు తెలియదమ్మా, తెలుసుకోండి, 100 తెలుసుకోండి. కాదు అమ్మా వినండి అమ్మా మీకు మీకు మీరు గౌరవ మహిళ గౌరవ పెద్దలు మీరు ఏమంటారు అంటే అమ్మా వినండి మీరు సమాచారంతో రండి. సమాచారం లేకుంటే చెప్పకండి. మీరు సమాచారంతో మా చెప్తగా మా అధ్యక్షులు సమయాన్ని, స్థలాన్ని, ప్రాంతాన్ని, తేదీని కూడా క్షుద్ర పూజ తిరుపతి పోయినా ఫలానా తేదీ నాడు బాసర సరస్వతి అమ్మ దగ్గరికి వెళ్ళినా క్షుద్ర పూజ ఛాలెంజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు మేము చేయలేదా? చెప్పిన హరీష్ రావు గారు స్పష్టంగా ఏపీ ప్రభుత్వము రాసిన లేఖ పట్టి చూపించి ఇదిగో ప్రాజెక్టులను అడ్డుకోమని రాసిన లేఖ ఇది. తిరుచి తమిళనాడు, శివమొగ్గ కర్ణాటక సంబంధించినటువంటి లైవ్ లొకేషన్ ఇస్తాము, టెలిఫోన్ లొకేషన్ ఇస్తాము. ఎవరిది? హరీష్ రావుది. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? రాస్తారా? హరీష్ రావు టెలిఫోన్ లొకేషన్ ఇస్తున్నాము. అమ్మా శివమొగ్గ కర్ణాటక, శివమొగ్గ కర్ణాటక, తిరుచి తమిళనాడు లేదు. సంబంధించిన లొకేషన్ తీసుకుంటాము. ఆ టెంపుల్ తీసుకుంటాము. సిద్ధముందా? హరీష్ రావు గారు మాట్లాడారు. అదే మేము మాట్లాడమ్మా. సాక్ష్యాలు అర్థం కావడం లేదు. పబ్లిక్ కూడా కరెక్ట్ కన్వే కాదు. ఆయన ఏమంటున్నారంటే సమయం ఇస్తాము. కరెక్ట్ చెప్పండి, ఒక మాట. సమయము, తేదీ, స్థలము అన్ని ఇస్తాము, లొకేషన్ ఇస్తాము. ఎందుకు పోయిర్రు, ఏ గుడి పోయిర్రు, ఏ సమయానికి పోయిర్రు, ఏ సమయంలో పూజలు చేసిర్రు, ఏ తేదీలో పూజ మేము చెప్పినాం. మేము చెప్పలే మాట, మేము చెప్పినాం కదా. ఓకే, ఇప్పుడు పోయినంత మాత్రం అదే పూజ చేస్తాను గ్యారంటీ ఏంది? నేను ఏమంటున్నా, ఇప్పుడు అమ్మగారు ఏమంటున్నారు, వైన్స్ అంటున్నారు. నేను ఏమంటున్నా అంటే మనము ఒక టెంపుల్ పోతాము, ఆ సరస్వతి టెంపుల్ పోతే పిల్లలకు చదువు కోసం పోతాము, వెంకటేశ్వర టెంపుల్ పోతే మనకు అభయం కోసం పోతాము. ఒక టెంపుల్ కానీ ఆ టెంపుల్ శివమొగ్గలు కానీ తిరుచులు కానీ ఆ టెంపుల్లో మాత్రమే, ఆ పరిసర ప్రాంతాల్లో మాత్రమే పూజ చేయగలుగుతారు. ఎందుకు లేదమ్మా? అమ్మా వినండి, నెట్లో కొట్టి చూడండి, నెట్లో కొట్టి చూడండి. మీరు మహేష్ కుమార్ గౌడ్ పూజారితో మాట్లాడాను అంటున్నారు. ఎందుకు నమ్మరు? లొకేషన్ గూగుల్ లొకేషన్ నమ్ముతారు. గూగుల్ లొకేషన్ ఎందుకుందమ్మా? అక్కడ పవిత్రతను కూడా దెబ్బతీస్తున్నారు. కాదు 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 వినండి అమ్మా, అమ్మా వినండి, కాదు 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 వినండి అమ్మా, కాదు మీకు తెలియకపోతే ఇప్పుడు నేనేమన్నాను, వైన్ షాప్ కి నేను వైన్ షాప్ కి వెళ్ళిన తర్వాత నేను తాగలంటే ఓ నమ్మరమ్మా. మీరు వెళ్ళిరారు పోలిక కాదు, అమ్మా నేను నిత్యం తల్లి నేను నిత్యం పూజ చేస్తాను చెప్పకండి. నిత్యంలో పొద్దున్నే పూజ చేసి బయటకు వెళ్తాను. దేవుని పైన పూజ విశ్వాసం ఉంది.